ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన గురించి, మా ప్రభుత్వ పనితీరు గురించి, గౌరవ మా ముఖ్యమంత్రి గారి గురించి వారు చేసిన విమర్శలు పూర్తిగా స్వార్థపూరితమైనటివే తప్ప చిత్తశుద్ధితో నిజాయితీగా మాట్లాడిన మాటలు కాదు. కేవలం రాజకీయ ప్రాబల్యం కోసం చేసిన ప్రయత్నమే. ఈ సందర్భంగా షర్మిల గారిని కూడా మేము కొన్ని ప్రశ్నలు అడగాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రధానమైనటువంటి అభియోగం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో దీపం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించలేదని చెప్పినారమ్మా. మీకు కనిపించలేదా అని అడుగుతా ఉన్నా నేను. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎందుకంటే ఈ రాష్ట్ర పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడం కోసం 2,50,000 కోట్ల రూపాయల ధనాన్ని ఒక్క రూపాయి అవినీతి లేకుండా, లంచగొండితనం లేకుండా, దళారు వ్యవస్థ లేకుండా, రాజకీయ వివక్షత లేకుండా వారి అకౌంట్లకే నేరుగా డబ్బును పంపిణీ చేసిన విధానం కనిపించలేదా మీకు? ఈ రాష్ట్రంలోని పేదరికాన్ని ఆలింగనం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీకు కనిపించలేదా? పేదవాళ్ళను ఆదరించిన ఆ వైనం మీకు కనిపించలేదమ్మా షర్మిల గారు? నాడు నేడు మన బడి కింద ఈ రాష్ట్రంలో నుండే విద్యా విధానంలోనే సమూలమైన మార్పులు తెచ్చినారే, అది కనిపించలేదా? 24,000 కోట్ల రూపాయలు డాక్రా రుణాలను మహిళలకు చెల్లించినటువంటి ఆర్థిక స్త్రీల యొక్క స్వాలంబన మీకు కనిపించలేదా? గ్రామ గ్రామాన వెలిసిన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ గ్రామాన వెలిసినటువంటి సచివాలయాలు, గ్రామ గ్రామాన వెలిసిన నాడు నేడు మన బడి కింద స్కూళ్ళ యొక్క మౌలిక వసతులు, ప్రతి నియోజకవర్గంలో వేసిన వ్యవసాయం కోసం ఇంటిగ్రేటెడ్ ల్యాబులు, ఇవన్నీ మీకు కనిపించలేదా? ఈ అభివృద్ధికి ఆనవాళ్ళు కాదంటారా? మరి మీ దృష్టిలో అభివృద్ధి ఏందో చెబితే తెలుసుకుంటాం మేమైనా, కానీ ప్రజలైనా తెలుసుకుంటారు. రెండవది, మీరు మాట్లాడిన మాట అభివృద్ధితో పాటు ప్రాంతీయ పార్టీలకు అధికారం ఇస్తే అహంకారం వస్తుందన్నారు. ప్రాంతీయ పార్టీలకు అధికారం ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంత ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసిన వారు కాబట్టి వారి మనో అభిప్రాయాలకు అనుకూలంగా పాలన చేయగలుగుతారు. మీ ఢిల్లీ పెద్దల్లాగా కాకుండా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు ఏం అవసరాలో, ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క మనోగతం ఎట్టుంటుందో, వీరి సాంప్రదాయాలు సంస్కృతి ఏముంటుందో జగన్కు తెలిసినంత బాగా బీజేపీ వారికి కానీ కాంగ్రెస్ పార్టీ వారికి కానీ తెలియదు. మరొకటి కూడా మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదన్నారు మీరు. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అన్నారు మీరు. మీకు స్పష్టంగా తమరి చెప్పాలనుకుంటున్నా నేను. బాణం ఎంత పదునైంది కాదు, బాణం వదిలే చేతులు, బాణం వదిలే వ్యక్తి యొక్క చూపు, బాణం వదిలే వ్యక్తి యొక్క మనో నిగ్రహం, బాణం వదిలే వ్యక్తి యొక్క లక్ష్యం ప్రధానమైంది, బాణం కాదు ప్రధానమైంది. నువ్వు జగనన్న చేతుల్లో ఉన్నంతసేపే పదునైన బాణానివి. జగనన్న చేతిలో నుంచి మరొకరి చేతులోకి పోయిన తర్వాత నీ బాణం పదును తగ్గుతుంది, లక్ష్యాన్ని భేదించలేవు. మీ వైపున ధర్మం లేదు, ప్రజా అభిమానం లేదు, స్వార్థం ఉంది, రాజకీయ కాంక్ష ఉందమ్మా. చంద్రబాబు నాయుడు, సోనియమ్మ,
రాహుల్ గాంధీ ఆడే నాటకంలో కీలుబొమ్మ అయిపోయినావు. ఎవరికో లాభం చేసేదానికి, ఎవరో ఆడిచ్చినట్టు ఆడడానికి ఈ రాష్ట్రానికి వచ్చినావు తెలంగాణ నుంచి. ఒక్క మాట అయితే ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నా, షర్మిలమ్మ గారికి కూడా చెప్తా ఉన్నా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమాత్రమే కానీ ఉనికి లేదు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి, మా మనసులు గుండెను 2 భాగాలు చేసి, సంవత్సరం రోజులు రోడ్డు మీద తల్లుల పిల్లల మేము ఉద్యమాలు చేస్తే కూడా కనికరం లేని సోనియమ్మ చీల్చి పారేసింది మమ్మల్ని. మా మనసును చంపేసింది ఆ రోజే మా మనసు చచ్చింది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చచ్చింది. అట్టి ఉనికి లేని, ఏమాత్రమే ఉనికి లేని కాంగ్రెస్ పార్టీ కోసం నవ్వొచ్చేది ఏంటంటే, రాజకీయ ఉనికిని పూర్తిగా తెలంగాణలో కోల్పోయిన షర్మిలమ్మకు పెత్తనం. ఇది ఆశ్చర్యం. తెలంగాణలో రాజకీయ ఉనికిని కోల్పోయిన షర్మిలమ్మ ఏమాత్రం ఉనికి లేని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బ్రతికిస్తుందంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతుందంట. జగనన్నను పదవీచ్యుతుని చేస్తుందంట. ఇది సాధ్యమవుతుందమ్మా నీకు? జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల హృదయాల నుంచి చెరిపివేయడం నీవు అనుకున్నంత సులభము కాదు, నీకు సాధ్యము కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ రాష్ట్రంలో ప్రతి హృదయంలోనూ ఉంది సుపరిపాలనగా. ప్రతి పేదవాని హృదయంలోనూ ఓటు కోసం తహతహలాడుతూ ఉంది. ప్రతి తల్లి తన బిడ్డ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవాలనుందమ్మా. కాబట్టి జగనన్న పరిపాలనను తప్పుపట్టడానికి కావలసినటువంటి స్థాయి కానీ అర్హత కానీ మీకు లేదని నా అభిప్రాయం. జగనన్న ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు మీ దగ్గర లేఖమెంతైనా లేదనేది నా వ్యక్తిగతమైనటువంటి ప్రస్ఫుటమైనటువంటి అభిప్రాయం. నిన్ను మేము కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా మాత్రమే చూస్తాం. నేటి నుంచి రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము చూడదలుచుకోలేదు. ఇక రాజశేఖర రెడ్డి రక్తానికి మీరు నష్టం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రాసి రంపాన పెట్టినటువంటి సోనియమ్మ చెంత మీరు చేరినారు. మాకు బాధ ఉందమ్మా. రాజశేఖర రెడ్డిని ప్రేమించే మాకు సోనియా గాంధీ కుటుంబం పైన వ్యతిరేకత తీవ్రంగా ఉంది. మాకు కారణం మీ తండ్రి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చింది, మీ అన్నను జైల్లో 16 నెలలు పెట్టింది, మీ అన్నను ఓడించేదాని కోసమే రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసింది, మీ అన్నను సర్వనాశనం చేసేదానికి, మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నటువంటి సోనియమ్మ పంచను నువ్వు చేరిన తర్వాత నిన్ను రాజశేఖర రెడ్డి బిడ్డగా మేమెట్లా చూస్తాం? చూడలేం. రాజశేఖర రెడ్డి బిడ్డగా కంటే కూడా నిన్ను సోనియమ్మ పెంపుడు కూతురుగా చూడాల్సి వస్తుంది. ఇక నేటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మాత్రమే నిన్ను మేము చూస్తాం. నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మీరు చేసే ప్రతి విమర్శకు సమాధానం మా వైపు నుంచి గౌరవప్రదంగా ఉంటుందనే విషయాన్ని సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రజలు ఓట్లేస్తారు? రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చినందుకు వేయాలనా? జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టినందుకు వేయాలనా? ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి విభజన చేసినందుకు ఓట్లేయాలనా అని అడిగిన షర్మిలమ్మే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే ఈ దేశానికి దిక్కు, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఆశా దీపం అని చెబితే 2 నాలుకల మీ ధోరణి ఏమనుకోవాలా? మేము మిమ్మల్ని స్వార్థం అనుకోవాలనా లేకుంటే సంఘ సేవకురాలు అనుకోవాలనా? ప్రజలే నిర్ణయిస్తారు. స్వార్థపూరితమైన ఆలోచనలే. ఎఫ్ఐఆర్లో చేర్చినది రికార్డెడ్గా ఉంది. మేము పెట్టలేదనేది ఎట్టయితే అది మీ అన్నను జైల్లో పెట్టేది 16 నెలలు కనిపిస్తుంది. నువ్వు మాట్లాడిన మాటలు రికార్డెడ్గా ఉన్నాయి. ఇప్పుడు సమస్య తీరిపోయినది అవి కాదు, ఆమె సర్దుబాటు అయినది. తెలంగాణలో ఉనికిని కోల్పోయినావు కాబట్టి, తెలంగాణలో రాజకీయాన్ని నడపలేకపోయినావు కాబట్టి పార్టీని విలీనం చేసి వారిచ్చే రాజ్యసభ పదవుల కోసమో, వారిచ్చే పిసిసి అధ్యక్ష పదవుల కోసమో, రాజకీయ ఉనికి కోసం వారితో నువ్వు సర్దుబాటు అయిపోయినావు తప్ప
జగన్మోహన్ రెడ్డి లాగా ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేస్తారని చెప్పి అధికారంలో ఉండే సోనియమ్మని వ్యతిరేకించగలిగి జైలు జీవితాన్ని అనుభవించగలిగినాడు. 16 నెలలు 15 నెలలు ప్రజా సంకల్ప యాత్ర చేయగలిగినాడు. ఓటమి చెందిన తర్వాత నిలదొక్కోగలిగినాడు. ప్రభుత్వంలోకి రాగలిగినాడు. అధికారంలో ఉండే సోనియమ్మని ఎదిరించిన వాడు మీ అన్న. అధికారం లేని సోనియమ్మ దగ్గరికి పోయి లాలూచిపడిన వ్యక్తివి నీవు. 0% కూడా ప్రభావం ఉండదు. షర్మిల గారి యొక్క ప్రభావం కాంగ్రెస్ పార్టీ పైన ఉండదు. నేను బాగా చెప్తాను కదా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉనికే లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ సజీవ సమాధి అయిపోయింది, చచ్చిపోయింది. మా గుండెను 2 ముక్కలు చేశారు ఎప్పుడో సోనియమ్మ. అక్కసగా రాజకీయ స్వార్థముతో జగన్ను బాధ పెట్టాలనే చేసింది ఆ పని. అట్లాంటి పార్టీకి ఉనికి లేకపోతే ఆ ఉనికి లేని పార్టీకి తెలంగాణలో ఉనికిని కోల్పోయినటువంటి షర్మిలమ్మ గట్టెక్కిస్తాదే? 1% కూడా ప్రయోజనం జరగదు. వీళ్ళు అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి నష్టం చేసేదానికోసం సోనియా గాంధీ గారు, షర్మిలమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి కుట్ర పన్ని 1-2% ఓట్లనైనా చీల్చగలిగితే జగన్కు పడే ఓట్లు చంద్రబాబు నాయుడుకు మేలు చేస్తాయి కదా. అంటే పరోక్షంగా వీళ్ళందరూ కలిసి జగన్కు నష్టం చేయడం, చంద్రబాబు నాయుడుకు మేలు చేయడం. ఇది చివరికి ఏమవుతుందంటే మీరందరూ కలిసే కొద్దీ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, షర్మిలమ్మ, కమ్యూనిస్టులు అందరూ కలిసి ఒక్క మంచి పరిపాలన చేసినటువంటి వారి ఇంటి బిడ్డ జగన్మోహన్ రెడ్డి మీదకి వచ్చినప్పుడు ప్రజలలో తిరుగుబాటు వస్తుంది. మీ అందరిపైన ప్రజలలో గొప్ప విప్లవం వస్తుంది. 150 కాదు 162, 163 సీట్లు ఇస్తారు వీళ్ళు చేసే వ్యవహారాలకు. ఇదే జరుగుతుంది తప్పనిసరిగా.